వచ్చిందండి. వెల్కమ్ బ్యాక్ టు సంజీవిని. నయం కాని వ్యాధులకు లేకపోతే ఇంకా చివరి దశలో తీవ్రమైన నొప్పులకి బాధలకు అందించే పాలియేటివ్ కేర్, ఈ పాలియేటివ్ కేర్ ని ఉచితంగా అందిస్తున్న స్పర్శ్, వీటి వివరాలు అందించడానికి పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణిశ్రీ గారు, ప్రముఖ ఎనస్థెటిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఈ పాలియేటివ్ కేర్ ని స్పర్శ్ లో ఉచితంగా అందిస్తున్నారు కదండి. అంటే అసలు 1 month నుంచి మీరు స్టార్ట్ చేశారు స్పర్శ్ ని. ఇంతవరకు ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు? మనకి ఇప్పుడు అంటే అవేర్నెస్ ఇంకా తక్కువ అండి. మనకి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా మనం 4 పేషెంట్స్ ట్రీట్ చేశాము. ఒక పేషెంట్ స్వర్గవాసులు అయ్యారు ఒక వారం రోజులు ఉన్నాకాను. 2 పేషెంట్స్ ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ అయ్యాక ఇంటికి వెళ్ళదలుచుకున్నారు. ఇంకొక మీరు ఆ పేషెంట్స్ తో వచ్చే అటెండెంట్స్ కి వాళ్ళని ఎలా టేక్ కేర్ చేయాలి అలాంటివన్నీ మీరు నేర్పించి పంపిస్తుంటారు. ఆ డీటెయిల్ ఒక్క కాల్ చూద్దామండి. పల్లవి గారు. నమస్తే అండి. నమస్తే పల్లవి గారు, చెప్పండి. మేము అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. నాకు 1 year బ్యాక్ నాకు ఓవరీలో క్యాన్సర్ వచ్చిందండి. నాకు సర్జరీ కూడా జరిగిందండి. ఓకే. సర్జరీ అంతా యూటరస్ ఓవరీస్ అంతా రిమూవ్ చేశారండి. చేసి 6 cycles కీమోథెరపీ ఇచ్చారండి. ఓకే. తర్వాత 6 months బానే ఉన్నానండి నేను. 6 months తర్వాత నాకు మరీ రీఎక్కరెన్స్ వచ్చిందండి. ఇప్పుడు మరీ నేను ట్రీట్మెంట్ లో ఉన్నానండి. ఆల్రెడీ అనదర్ 10 cycles ఆఫ్ కీమోథెరపీ అయిపోయిందండి. ఓకే. అది ఇప్పుడు ఈ డిజీజ్ అంటే ఈ రీఎక్కరెన్స్ ఇలానే వస్తుంది, మీరు ఇట్లా కీమోథెరపీ తీసుకోవాల్సి ఉంటుంది అని డాక్టర్స్ చెప్తున్నారండి. నాది ఏజ్ వచ్చి 33 years అండి. కాబట్టి దీనికి ఏం పరిష్కారం లేదండి, పర్మనెంట్ క్యూర్ లాగా అని చేశామండి, కాల్ చేశాము. అంటే మేడం, క్యాన్సర్ అన్నది మన చేతిలో ఉండదు. అది ఏ స్టేజ్ లో డయాగ్నోస్ అయింది, అది ఎట్లా ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి. సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ. అది మేము ఇక్కడ ఆన్సర్ చేయగలిగిన ప్రశ్న కాదమ్మా. అది మీ క్యాన్సర్ స్పెషలిస్ట్ అలోన్ క్యాన్ టెల్ ఆ ప్రోగ్నోసిస్ ఏంటి, ఇంకా మీ అవుట్కమ్ ఏంటి, ఏం మందులు తీసుకుంటే ఎంతకాలం యూ విల్ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అని. ఈ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ అబౌట్ ట్రీట్మెంట్ కదమ్మా, ముందే చెప్పాము. దిస్ ఈజ్ అట్ ఎ స్టేజ్ వేర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ ఓవర్. తర్వాత ఎట్లా ఆ లైఫ్ ని మనం మేనేజ్ చేయాలన్నది డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అంటే పల్లవి గారి ట్రీట్మెంట్స్ కి ఈ వ్యాధి లొంగదు, కాకపోతే ఇంకా వాళ్ళకి ప్రశాంతంగా మరణం చేకూరేటట్టు, మరణం అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ బాధపడే వాళ్ళు గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చివరి దశ దాకా చూడడానికి పాలియేటివ్ కేర్ ని ఉచితంగా అందిస్తున్న స్పర్శ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నామండి. ఇంకొక కాల్ గురించి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ అండి. మా మదర్కి వచ్చేసి ఫైనల్ స్టేజ్ అడ్వాన్స్డ్ అండి. ఓకే. మా మదర్ కి ఎండోమెట్రియం క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిందండి. ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండి. 13 cycles ఆఫ్ థెరపటిక్స్, ఫైనల్ మెడిసిన్ కూడా అయిపోయిందండి. స్టార్టింగ్ ఫ్రమ్ 2002లో మా మదర్ కి క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ వచ్చిందండి. అప్పుడు 2002 నుంచి ఇప్పటి వరకు టోటల్ గా 30 కీమోస్ అయ్యాయండి, 6 రేడియేషన్స్ అండ్ 3 ఇంప్లాంట్ రేడియేషన్స్ అయ్యాయండి. నియర్లీ ఒక 3 to 4 times ఎక్కరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకా 2011 లో ఇంకా డాక్టర్ గారు మేము ఏం చేయలేమని చెప్పేసి చెప్తే మేము ఇంకా ఇంటికి తీసుకొచ్చేసామండి. ఎక్కడున్నారండి? మేము ఇక్కడ పటాన్చెరులో ఉన్నామండి. ఓకే. అంటే మీ మదర్ కి పాలియేటివ్ కేర్ అయితే అవసరం అండి. ఫణిశ్రీ గారు చెప్తారు. ఇలాంటి పేషెంట్స్, మీ మదర్ కి డెఫినెట్లీ స్పర్శ్ నుంచి వచ్చే ట్రీట్మెంట్ కానీ, మేము ఆఫర్ చేసే ట్రీట్మెంట్స్ కానీ అవైలబుల్ ఉంటాయండి మీకు ఫ్రీగా. మీరు కావాలంటే మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే. మీరు అంటే ఫణిశ్రీ గారు, సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నట్టుగా ఈ స్పర్శ్ అనేది రోడ్ నెంబర్ 12 లో ఉందండి. అక్కడికి మీ మదర్ ని తీసుకెళ్తే ఈ పాలియేటివ్ కేర్ ని ఉచితంగా అందిస్తారండి. ఆ తీవ్రత, సిమ్టమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేటట్లుగా. నెక్స్ట్ కాల్ ఇద్దామండి. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం, నా పేరు కుమార్ మేడం. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ కాకినాడ. చెప్పండి. మా మదర్ కి స్టమక్ క్యాన్సర్ మేడం. అంటే ఆమెకు 4th stage అన్నారు మేడం. ఇప్పుడు ఇక్కడ కాకినాడలో క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్ చూపిస్తున్నాం మేడం. చూపిస్తే ప్రస్తుతానికి కీమోథెరపీ ఎక్కిస్తున్నాను అని చెప్పి అన్నారు మేడం.
ఇప్పుడు ఎక్కడైతే ట్రీట్మెంట్ బాగుంటుందో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా మేడం? ఇక్కడంటే ట్రీట్మెంట్ గురించి కాదండి, ఇక ట్రీట్మెంట్ ఇక లొంగదు అనుకున్న దశలో ఇంకా ట్రీట్మెంట్ లేదు ఈ వ్యాధికి, కాకపోతే వీళ్ళకి ఉన్నంత కాలం జీవితం ప్రశాంతంగా గడవాలి అంటే ఈ పాలియేటివ్ కేర్ ని ఉచితంగా అందిస్తున్న స్పర్శ్ అనే ఫౌండేషన్ అండి, రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉంది. ఆ వివరాలు డిస్కస్ చేస్తున్నామండి. అంటే మీ మదర్ ని డాక్టర్ తో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అవన్నీ డిస్కస్ చేశాక వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి. మీరు ఏమైనా చెప్తారా? ఒక కామెంట్ అండి, ఇప్పుడు మన సొసైటీలో ఎట్లా అంటే అండి, చాలా మటుకు కుమార్ గారు మీరు ఇంకో విధంగా అనుకోకండి, మనకి ఏంటంటే క్యాన్సర్ ఒక ఎండ్ స్టేజ్ కి వచ్చింది అని ఒక డాక్టర్ చెప్పాక మనకు ఆ నమ్మకం లేక మనం ఇంకో 4 డాక్టర్స్ దగ్గరికి తిరుగుతూ ఉంటాం. ఎవరైనా ఒక స్టేజ్ వచ్చాక చేయగలిగింది ఏం ఉండదు, అది మన బ్యాడ్ లక్ అనుకోండి ఏమనుకోండి, మన వాళ్ళని వదులుకోవడానికి మనకు కష్టంగా ఉంటుంది. కానీ వాస్తవం ఏమంటే ఆ డిసీజ్ దేవుడు ఇచ్చాడు, మనం ఏమి దాన్ని వీ కెన్ ఓన్లీ ట్రై టు ట్రీట్ ఇట్ ఆర్ కంట్రోల్ ఇట్ ఫర్ సమ్ టైమ్. సో అది మనం యాక్సెప్ట్ చేయాలి ఒక స్టేజ్ కి. ఇప్పుడు ఇంకేమీ మనం చేయలేము అన్నది యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం. లేకపోతే మీరు 4 డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, ఒకళ్ళది ఒకళ్ళది అని మీ ఖర్చులు ఎక్కువైపోతూ ఉంటాయి, ఆవిడ సఫరింగ్ పెరుగుతూ ఉంటుంది. సో మీ డాక్టర్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో ఇంకా మనం ఏం చేయలేము అన్నప్పుడు యూ షుడ్ లుక్ ఎట్ ఆల్టర్నేటివ్స్ లైక్ పాలియేటివ్ కేర్ అండి. కనిశ్రీ గారు, ఈ పాలియేటివ్ కేర్ లో అంటే ఇప్పుడు క్యాన్సర్ కి చాలా మంది ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, ఆ ట్రీట్మెంట్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి కూడా పాలియేటివ్ కేర్ అవసరం. అంటే ట్రీట్మెంట్ ఉంది వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా, కానీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించుకోవడానికి పాలియేటివ్ కేర్ గురించి తెలుసుకోవడం గానీ మీ సెంటర్ కి రావడం గానీ చేయడం మంచిదంటారా? మామూలుగా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి క్యూరేటివ్ ట్రీట్మెంట్, డిసీజ్ మాడిఫైయింగ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారండి. దానికోసం సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పేషెంట్ కి. రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, జుట్టు ఊడిపోతాం, నీరసం అవుతాం, వెయిట్ లాస్ అవ్వటం, వామిటింగ్స్, అవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కానీ ఎవరైతే మెడికల్ ఆంకాలజిస్ట్ అయితే ఉన్నారో వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం సమంజసం. అవన్నీ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా పేషెంట్ కనుక అలానే ఉంటే తప్పకుండా మా దగ్గరికి రావచ్చండి, మేము చూడగలుగుతాం. పేషెంట్స్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్పించి పంపిస్తామండి. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి ఎడమ చెస్ట్ కొద్దిగా వాసి ఉంటుంది. అంటే ఒక స్కూల్లో ఒక అమ్మాయి చెయ్యి తగిలి వాసింది, అప్పటి నుండి కొద్దిగా నొప్పి అని చెప్పని అంటుంది. తర్వాత నొప్పి ఏం లేదు, పీరియడ్ టైంలో వాపు వస్తుంది కొద్దిగా. కుడి వైపు కన్నా ఎడమ వైపు వాపు వస్తుంది. మీ క్వశ్చన్ ఏంటండి? తగ్గడానికి అది ఎలాంటి వాపు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఈ క్వశ్చన్ మీరు మీ డాక్టర్ కి దగ్గరికి తీసుకెళ్లి చూపించుకోవాలండి, ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బెటర్. ఓకే, ఈ పాలియేటివ్ కేర్ లో అంటే మెడిసిన్స్ అంటే రెగ్యులర్ మెడిసిన్స్ కి డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయండి. అవునండి, డెఫినెట్ గా. మామూలు పేషెంట్స్ ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కి సివియర్ పెయిన్, చాలా నొప్పి ఉంటుంది. క్యాన్సర్ పెయిన్ గానీ ఏ నొప్పి అయినా గానీ, క్యాన్సర్ మూలాన కానీ, ఆ నర్వ్స్ కానీ లేకపోతే ఆ టిష్యూస్ కానీ దాని మీద పడటం మూలాన చాలా చాలా నొప్పి ఉంటుంది. దానికి మేము ఇచ్చే మందులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వేరే మామూలు అదర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇచ్చే మందులు కాకుండా మేము నార్కోటిక్స్ అని, మార్ఫిన్ అని, ట్రెమడాల్ అని, వేరే ఫెంటనిల్ ప్యాచెస్ అని చెప్పేసి అట్లాంటి నార్కోటిక్ మెడిసిన్స్ అవన్నీ కూడా ఇచ్చి పెయిన్ కంట్రోల్ చేస్తామండి. అట్లాంటివి వేరే అదర్ డాక్టర్స్ దగ్గర, పాలియేటివ్ కేర్ శిక్షణ పొందిన డాక్టర్స్ దగ్గర వాళ్ళు స్టార్ట్ చేయలేరు. సో పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ అయితే స్పెసిఫిక్ గా ఆ ట్రీట్మెంట్ కి డెఫినెట్ గా సిమ్టమ్ రిలీఫ్ చేస్తారు. ఓకే, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఈ స్పర్శ గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు మన ప్రోగ్రామ్ విన్న వాళ్ళకి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే వాళ్ళకి వెబ్సైట్ గానీ ఇంకా ఎలాంటి వివరాలు అందుబాటులో ఉన్నాయండి? ఒక వెబ్సైట్ ఉందండి, www.sparshhospice.org. మీకేమైనా వీలుంటే మీరు స్క్రోల్ చేయొచ్చు. SPARSHHOSPICE sparshhospice.org. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ వస్తాయండి. లేకపోతే రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ వెబ్సైట్ కూడా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ అని కొడితే దానికి కూడా ఒక లింక్ ఉంది. ప్రస్తుతం వీ వుడ్ లైక్ ఆల్ పబ్లిక్ టు బి అవేర్, ఆంకాలజిస్ట్ పబ్లిక్, దట్ ఇట్లాంటి ఫెసిలిటీ ఒకటి క్రియేట్ అయింది.
మీకు వితౌట్ ఎనీ కాస్ట్ అండ్ వితౌట్ ఎనీ బర్డెన్ ఇక్కడ ట్రీట్మెంట్ లభిస్తుంది. అండ్ చాలా అనుకూలమైన వాతావరణంగా ఉందండి ఆ ప్రెమిసెస్ ఏవైతే మేము దానికోసం తీసుకున్నామో. అసలు బేసిక్ గా హాస్పిస్ కి వాతావరణం బాగుంటే పేషెంట్ కి సగం రిలీఫ్ వస్తుంది అక్కడ. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ మనం ప్రెమిసెస్ కూడా చాలా కామ్ లొకేషన్ లో తీసుకున్నాం. ఓకేనండి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ ఫణిశ్రీ గారు, థ్యాంక్స్ అండి. నయం కాని రోగాలకు, తీవ్రమైన రోగాలు, క్యాన్సర్ గానీ లేకపోతే సమదర్ హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ కి ఇంకా ట్రీట్మెంట్ లేదు కానీ రోగి కానీ రోగి చుట్టూ ఉన్న పేషెంట్స్ అటెండెన్స్ కానీ కొంచెం ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం, ఉన్నంతకాలం ప్రశాంతంగా ఉండేటట్టు, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేటట్టు చేసేదే పాలియేటివ్ కేర్ అని. ఈ పాలియేటివ్ కేర్ ని ఉచితంగా స్పర్శ్ అనే ఫౌండేషన్ ద్వారా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అందిస్తున్నారని ఆ వివరాలు మనకు ఎనస్థెటిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు, పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫణిశ్రీ గారు అందించారు. ఇది వాటి సంజీవని కార్యక్రమం. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.